నమస్తే అండి, నేను మీ దిడ్డి ప్రవీణ్ కుమార్. దేవుడంటే నాకు నమ్మకం లేదని ఆంజనేయ స్వామిని కించపరుస్తూ వెటకారంగా మాట్లాడి కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసినటువంటి సినీ దర్శకుడు రాజమౌళి గారిపై వెంటనే పోలీసులు కేసులు నమోదు చేయాలని, ఆయనపై హిందూ ధర్మ వ్యతిరేకంగా సనాతన ధర్మాన్ని కించపరిచిన నేపథ్యంలో పురాణాలు, ఇతిహాసాలు, సనాతన ధర్మాన్ని కించపరిచినటువంటి రాజమౌళిపై కేసులు నమోదు చేయాలని నేను సైతం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సామాజిక కార్యకర్త దిడ్డి ప్రవీణ్ కుమార్ అని నేను పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిందండి. రాజమౌళి గారిపై వెంటనే కేసులు నమోదు చేయాలి, ఆయనని విచారించాలి. నాకు దేవుడి మీద పెద్ద నమ్మకం లేదండి. గారు వచ్చి ఇందాక హనుమ వెనకాల ఉంటాడు, గుండె దగ్గర నడిపిస్తాడు అని చెప్పారు. ఇలా అయిన వెంటనే కోపం వచ్చింది, ఇదేనా నడిపించేది అని. అసలు కోట్లాది రూపాయలు దేవుళ్ళ పేర్లు చెప్పుకొని సినిమాలు తీసి కోట్లాది రూపాయలు సంపాదించుకునేటువంటి రాజమౌళి గారు, మహాభారతం తీయడం నా డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పుకునేటువంటి రాజమౌళి గారు, మీరు ఒక హిందువుల మనోభావాలను దెబ్బతీస్తూ అసలు దేవుడే లేడు, దేవుడిపై నాకు నమ్మకం లేదని ఒక సినిమా ఫంక్షన్లో ఒక వీడియో ప్లే కాలేకపోతే ఫ్రస్ట్రేషన్కు గోలై మాట్లాడినటువంటి మీరు ఇక మహాభారతం అనేటువంటి ఇతిహాస చిత్రాన్ని మీరు ఎట్లా తీస్తారు? మీరంటే మాకు గౌరవం ఉంది, మంచి సినిమాలు తీసిండ్రు, ప్రపంచానికి మన తెలుగుడి సత్తా చేపారని చెప్పించి మేము మర్యాద ఇస్తుంటే అసలు మీకు దేవుళ్ళ పైన వెటకారంగా మాట్లాడే హక్కు ఎవరిచ్చిండ్రు? మీకున్న అర్హత ఏంటి? ఆంజనేయ స్వామిని కించపరిచేందుకు మీకున్న అర్హత ఏంటి? మీ సినీ వ్యాపారాలకు దేవుళ్ళని అడ్డం పెట్టుకొని మీరు తీసిన యమదొంగన యమలీలన ఏదో సినిమాల మొత్తం సినిమా దేవుళ్ళనే చూపించారు కదా. అప్పుడు మీకు దేవుడి పైన మీకు ఏం రాలేదా? వ్యాపారానికి దేవుడు కావాలి, తర్వాత కారు కూతలు కూస్తారా? ఈ సందర్భంగా ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఒక సామాజిక కార్యకర్తగా దిడ్డి ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి ఈ సందర్భంగా ఒకటే డిమాండ్ చేస్తున్నారు. రాజమౌళి గారిపైన వెంటనే కేసులు నమోదు చేయాలి. అసలు RRR సినిమాలో రాముని క్యారెక్టర్ నువ్వు ఎందుకు పెట్టినావు? దేవుని నమ్మనే కానప్పుడు రాముని క్యారెక్టర్ ఎందుకు పెట్టినావు? నేను ఒకటే చెప్పదలుచుకున్న, హైందవ ధర్మాన్ని కించపరిచినటువంటి రాజమౌళి గారిపైన వెంటనే కేసులు నమోదు చేయాలి. కారు కూతలు కూసి అహంకారానికి పరాకాష్ఠగైనటువంటి రాజమౌళి గారి వ్యాఖ్యలను వెంటనే విడ్రా చేసుకోవాలి. ఈ సందర్భంగా బహిరంగ క్షమాపణ చెప్పాలి. రాజమౌళి గారు విచక్షణ కోల్పోయి నిప్పుతో చెలగాటమాడుతున్నాడు. ఈ సందర్భంగా ఒకటే చెప్పదలుచుకున్నాను రాజమౌళి గారికి, మీ స్థాయి మాదో లేదో మాకు తెలియదు, కానీ ఒక హైందవ ధర్మాన్ని కించపరిచి అసలు దేవుడిపైనే నాకు నమ్మకం లేదంటే ఒక మామూలు ఒక సామాన్య కార్యకర్తగా, ఒక సామాన్య భక్తుడిగా, ఒక హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని కాపాడే ఒక వ్యక్తిగా మీ లెవెల్ మాది ఉండొచ్చో కాదో నాకు తెలియదు, కానీ మీ లెవెల్ హై లెవెల్ ఉండొచ్చు గాక, కానీ పబ్లిక్లో మాట్లాడేటప్పుడు ఒక పబ్లిక్ డొమైన్లో ఉన్నటువంటి మీరు వ్యక్తులు ఇష్టానుసారంగా మాట్లాడతానంటే, కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసి ఇష్టానుసారంగా మాట్లాడతాంటే మాత్రం ఏ ఒక్క వ్యక్తి సహించడు. ఈ సందర్భంగా ఒకటి చెప్పదలుచుకున్నాం. అహంకారపూరితంగా మాట్లాడినటువంటి రాజమౌళి గారి వ్యాఖ్యలను వెంటనే విరమించుకోవాలి. లేని పక్షంలో ఆయన పైన పెద్ద ఎత్తున సనాతన ధర్మ పరిరక్షకులందరూ పోరాడతారు, న్యాయపరంగా పోరాడతాం. బేషరతుగా రాజమౌళి గారు క్షమాపణలు చెప్పేంత వరకు నేను సైతం పోరాడుతుంది. ఆయన పైన కేసులు నమోదు చేయాలని ఈ సందర్భంగా పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపైన న్యాయపరంగా పోరాడతాం. రాజమౌళి గారు బహిరంగ క్షమాపణ చెప్పే వరకు, సనాతన ధర్మాన్ని కించపరిచిన రాజమౌళి గారు క్షమాపణ చెప్పే వరకు నేను సైతం పోరాడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.